భారత్ పాక్ ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో యుద్ధం సమస్యకు పరిష్కారం కాదంటూ కొందరు, యుద్ధమే సమస్యకు పరిష్కారం అంటూ మరికొందరు ఎవరికి నచ్చినట్టు వాళ్ళు మాట్లాడుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. అయితే ఈ విషయంలో సెలబ్రిటీలు తలాతోకా లేకుండా మాట్లాడుతూ విమర్శల పాలవ్వడం కూడా మనం చూస్తూ ఉన్నాం. అయితే తాజాగా టర్కిష్ తర్కం, గ్యాంగ్స్ ఆఫ్ 18 సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న మలయాళ భామ అమీనా నిజం ఇప్పుడు సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలకు గురవుతోంది. దానికి కారణం ఆమె నెట్టింట షేర్ చేసిన పోస్టే. రీసెంట్గా పాకిస్తాన్ ఉగ్రవాదులు పహల్గాంపై దాడి చేయడం, ఆ దాడికి వ్యతిరేకంగా ప్రతీకారం తీర్చుకుంటూ ఇండియన్ ఆర్మీ ఆపరేషన్ సింధూర్ను నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ విషయంపై అమీనా స్పందిస్తూ ఇండియన్ ఆర్మీ పాకిస్తాన్లోని ప్రజలను చంపడంపై తాను సిగ్గుపడుతున్నానని చెబుతూ ఇన్స్టాలో షేర్ చేసింది. చంపుకోవడం వద్దని అమీనా చెప్తున్న శాంతి పాఠాలు బాగున్నప్పటికీ అదే పాకిస్తాన్ ఉగ్రవాదుల చేతిలో అమాయకులైన ఇండియన్స్ కూడా చనిపోయారనే విషయాన్ని ఆమె గుర్తించాల్సిన అవసరం ఉందంటూ ఆమెను నెటిజన్లు దేశ వ్యతిరేకి అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. నెటిజన్లు అమీనాను విమర్శించడమే కాకుండా ఆమెకు ఇలాంటి అభిప్రాయాలు ఉన్నందున ఆమెకు సినిమాల్లో ఎటువంటి అవకాశాలు ఇవ్వకూడదని కూడా ఫిలిం మేకర్స్ ను కోరుతున్నారు. యుద్ధం, దానివల్ల వచ్చే పర్యవసానాల గురించి హేతుబద్ధమైన ఆలోచన మంచిదే అయినప్పటికీ పాకిస్తాన్ ఫండింగ్ చేస్తున్న ఎంతో మంది ఉగ్రవాదులు ఇండియాపై చేసిన దాడుల గురించి మర్చిపోకూడదని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఇండియా పాక్ మధ్య యుద్ధమే సొల్యూషన్ కాదు. అయినప్పటికీ ఇండియన్ ఆర్మీ ఒక నిర్ణయం తీసుకుని ముందుకెళ్తున్న నేపథ్యంలో భారత పౌరులంతా కలిసికట్టుగా నిలబడి ఐక్యంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది.